ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బతుకు తెరువు కోసం స్వేదం చిందించిన కార్మికుల ప్రాణాలు ఉక్కు కొలిమిలో కాలి బూడిదయ్యాయి. సుమారు 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసలా కాగే ఉక్కు ద్రవం మృత్యువులా మారి వారిపైన విరుచుకుపడింది. తప్పించుకునే అవకాశం కూడా లేకుండా 8 మందిని సజీవ దహనం చేసింది. నల్లటి ముద్దల్లా మార్చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం జరిగినటువంటి ఘోర ప్రమాదంలో 5 ఉద్యోగులతో పాటు 3 కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో 6 తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రధానంగా ప్లాంట్ SMS2లో హాట్మెట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మృత్యువుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా ఆ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 అందులో అయితే ఇంకా సాయంత్రము 4:15 ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరి 150 టన్నుల ద్రవపు ఉక్కును అయితే మోసుకెళ్తున్నటువంటి భారీ లాడెన్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనానికి గురైనట్లు తెలుస్తోంది. ఇక దీంతో మొత్తం ఎక్కడికక్కడ విస్ఫోటనం అంతా కూడా పైకి ఎగిసిపడింది. దీంతో అందులో ఉన్నటువంటి సలసలా కాగే ఉక్కు ద్రవం ఇక నేలపై చెల్లా చెదురుగా అయితే పడడంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలి తీసుకుందని చెప్పుకోవాలి ఈ ప్రమాదం. మరి లాడెన్ నుంచి ద్రవం తుల్లినటువంటి వేగానికి ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్నటువంటి భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ ప్రాంతమంతా కూడా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారిపోయింది. దేశంలోని ఏ స్టీల్ ప్లాంట్లోనూ ఈ తరహా ప్రమాదం సంభవించలేదు. లాడెన్ నుంచి ద్రవపు ఉక్కు లీక్ అయి ప్రమాదాలు జరిగేవి. కానీ ఈసారి లాడెన్ నుంచి ద్రవపు ఉక్కు చిచ్చుబుడ్డిలాగా ఎగిసిపడింది. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలో తయారైనటువంటి హాట్మెట్ను లాడెన్లో SMS విభాగానికి తరలించి వివిధ రకాల రసాయన చర్యల ద్వారా ద్రవపు ఉక్కును తయారు చేస్తారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం బి షిఫ్ట్లో CCD మిషన్ 2 పైన లాడెన్ను సిద్ధం చేశారు. ఇక స్టీల్ ప్లాంట్ SMS1 విభాగంలో సుమారుగా 9 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి CCD సెక్షన్లో లాడెన్ను రొటేట్ చేస్తూ ఉండగా అందులో ఉన్నటువంటి సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనంతో పైకి ఎగిసిపడింది. సుమారు 1600 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి ద్రవం నలువైపులా కూడా వేగంగా విరజిమ్మడంతో అయితే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి యంత్రాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగలు మంటలు దావాలంలా వ్యాపించిపోయాయి. వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఆ మంటల్లో చిక్కుకుపోయారు. తీవ్ర గాయాల పాలైనటువంటి సహకారాలు కూడా చేస్తూ మంటల్లో నుంచి 2 కార్మికులు అతి కష్టం మీద బయటకు వచ్చారు. ఎక్కడ చూసినా సలసలా కాగుతున్న ద్రవపు ఉక్కుతో SMS1లోకి వెళ్లేందుకైతే ఎవరు కూడా సాహసించడం లేదు. సమాచారం అందుకున్నటువంటి CISF ఫైర్ విభాగం మంటలను అతి కష్టం మీద అదుపు చేయగలిగింది. మంటల్లో ముద్దగా కాలిపోయినటువంటి వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిపోయింది. ప్రమాదం జరిగినటువంటి తర్వాత స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 32 అంబులెన్సులు ఏర్పాటు చేసింది. క్షతగాత్రులను ఉక్కు జనరల్ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైనటువంటి చికిత్స కోసం నగరంలోని పలు హాస్పిటళ్లకు తరలించారు. ప్లాంట్ లోపల భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మరి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాగా ప్రమాదానికి కారణం మెటల్ లిక్విడ్ పేలడం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. 1500 డిగ్రీల వేడితో వెళుతున్నటువంటి మెటల్ లిక్విడ్ పేలడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మరి ఈ ఘటనపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
గత 2 నెలలుగా లాడెన్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెన్ నుంచి లీక్ అవుతూ ఉందే కానీ మరి పేలుడు ఎక్కడా కూడా జరగలేదు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో ఇలా లాడెన్లోని ఉక్కు ఎగిసిపడటం ఇదే ప్రథమమని చెప్పేసి కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతా ఉన్నారు. ఇక ప్రాసెసింగ్ కోసం వాడేటువంటి రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లనే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ విధమైనటువంటి దుర్ఘటన జరిగిందని చెప్పేసి కార్మిక సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ ఘటనపైన సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఇక ఘటనా స్థలానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర సహాయక మంత్రి శ్రీనివాస వర్మ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇక రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీ భరత్ పరిశీలించారు. ఇక వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు అయితే కేకే రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసుపత్రికి చేరుకొని మృతుల కుటుంబీకులను పరామర్శించడం జరిగింది. అయితే గతంలోనూ పలుమార్లు స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్లో అయితే షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయి మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మరి కాగా ఈసారి ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో తాజాగా జరిగినటువంటి ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలపైన చర్చకు దారితీస్తోంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి ఏమి కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ విభాగాల్లో జరిగినటువంటి ప్రమాదాల్లో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయనే చెప్పాలి. ప్రధానంగా గ్యాస్ లీకేజ్, పేలుళ్లు, ద్రవలోహం లీకేజ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోతోంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా పలువురు లోపల చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ దారుణం వెనుక భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటన 2012లో విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఘోర దుర్ఘటనకు గుర్తు చేస్తోంది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే జూన్ నెలలో 13వ తారీఖున చోటు చేసుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ ప్లాంట్ వద్ద పేలుడు సంభవించి 19 మంది దుర్మరణం చెందారు. ఆ సమయంలో పలువురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆక్సిజన్ పైప్ లైన్లో ఒత్తిడి ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల పైప్ లైన్ పేలినట్లు తెలిసిపోయింది. అయితే భారీగా మంటలు కూడా వ్యాపించాయి. ఆ క్రమంలో ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య ఉండటంతో అధికారులు మరియు కార్మికులు దానిని పరిశీలిస్తూ ఉండగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో అక్కడే ఉన్నటువంటి పలువురు ఈ ఘోరం బారిన పడాల్సి వచ్చింది. మరణించిన 19 మందిలో 3 డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, కన్సల్టెంట్లు మరియు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నారు. తీవ్ర గాయాలతో వాళ్ళందరూ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మరికొంతమంది ఎందరో ఉద్యోగులు తీవ్రమైనటువంటి శాతంలో కాలిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ప్రాణాలు విడిచారు. అదే సంవత్సరం మే 1వ తేదీన కూడా స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్ 3లో జరిగినటువంటి మరో పేలుడులో 2 కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు.
గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. కాగా ఈసారి మాత్రం ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందారు. My heartfelt prayer to the God to give strength to their family members who have succumbed in this injury. My personal request to all our employees who are working here, don't be panicked. Sometimes this kind of unnaturally these things will happen. Sometimes. My personal request to all employees, be united, and whatever today's incident panic in your mind, you please remove that panic. We are with you. Our main intention when we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this plan. Today's incident, we are all really shocked hearing this bad incident.